ప్రమాదాలు చూసి భయపడుతున్నారా? పొంచి వస్తున్న ఇబ్బందులు చూసి భయపడుతున్నారా? మీ ముందున్న అప్పులు, అనారోగ్యము అనే బంధకాలు చూసి భయపడుతున్నారా? అయితే ప్రియులారా, మీకు తెలియని విషయం ఏంటి అంటే, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తున్నాడు. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనములో, కొందరు రథములు బట్టియు కొందరు గుర్రములు బట్టియు అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. ఈ గుర్రాలు, రథములు డబ్బుకి సూచనగా ఉన్నాయి, ఆస్తికి సూచనగా ఉన్నాయి. అంతేకాదు మరి వెహికల్కి సూచనగా ఉన్నాయి. ఈ లోకంలో డబ్బు ఉన్నవారని బిల్డింగుల మీద బిల్డింగులు కడుతున్నారని, వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద కార్లు ఉన్నాయని నువ్వు వారిని చూసి వ్యసన పడకము. దేవుడు మరి నీలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఈ విషయాన్ని నువ్వు ఎలా గుర్తు తెచ్చుకుంటావంటే, ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుంచి వచ్చినప్పుడు ఐగుప్తీయులు దగ్గర నిర్గమకాండం 14వ అధ్యాయం 7వ వచనంలో ఇంచుమించు వాళ్ళ దగ్గర 600 రథాలు ఉన్నాయి, అధిపతులు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ పట్టుకోవడానికి వచ్చారు. కానీ ఏమైంది? ఇజ్రాయేల్ దగ్గర దేవుడు ఉన్నాడు, వారి పక్షమున మరి యెహోవా ఉన్నాడు. వారు ప్రార్థన చేశారు, అంతే. వాళ్ళు రథములు, గుర్రములు అన్నీ ఎర్ర సముద్రంలో కొట్టుకుపోయాయి. కానీ వాళ్ళ దగ్గర రథములు లేవు, గుర్రాలు లేవు. కానీ ఏముంది అంటే, దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉన్నారు. ఈరోజు నీ దగ్గర కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉన్నారు. ప్రార్థన చేయి. నీ దగ్గర ఏమీ లేకపోయినప్పటికీ కూడా అన్నిటినీ నిర్మించిన సృష్టికర్త నీతో ఉన్నాడు. అన్నీ కలిగినవన్నీ ఆయన మూలంగా కలిగాయి. ఆయన లేకుండా ఏది కలగలేదు. అలాంటి వాడు నీ దగ్గర ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళిపో. దేవుడు కార్యం చేయబోతున్నాడు.